Question. 1 కిలోమీటరు దూరం వరకు ఉచిత స్పేస్ క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ను ఏ సంస్థలు సంయుక్తంగా ప్రదర్శించాయి? Option A. ఇస్రో మరియు ఐఐటి బొంబాయి. Option B. డిఆర్డిఓ మరియు ఐఐఎస్సి బెంగళూరు. Option C. డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ. Option D. సిఎస్ఐఆర్ మరియు ఐఐటి కాన్పూర్. The correct answer is డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ. Question. ఇండియన్ రూపీ 3000 కోట్లకు పైగా విలువైన ఒప్పందంలో భారతదేశం ఏ దేశానికి 150 లోకోమోటివ్లను ఎగుమతి చేయడానికి యోచిస్తోంది? Option A. దక్షిణ అమెరికా. Option B. ఆగ్నేయాసియా. Option C. ఆఫ్రికా. Option D. మధ్యప్రాచ్యం. The correct answer is ఆఫ్రికా. Question. రాబోయే జనాభా లెక్కలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? Option A. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 2026లో జనాభా లెక్కలు జరుగుతాయి. Option B. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ మరియు ఉత్తరాఖండ్లలో 2027లో జనాభా లెక్కలు జరుగుతాయి. Option C. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ మరియు ఉత్తరాఖండ్లలో 2026లో మరియు మిగిలిన భారతదేశంలో 2027లో జనాభా లెక్కలు జరుగుతాయి. Option D. 2026లో మొదటిసారిగా జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్గా జరుగుతాయి. The correct answer is జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ మరియు ఉత్తరాఖండ్లలో 2026లో మరియు మిగిలిన భారతదేశంలో 2027లో జనాభా లెక్కలు జరుగుతాయి. Question. భారతదేశం ఏ దేశంతో సంవత్సరాంతానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదుర్చుకోవాలని భావిస్తోంది? Option A. యునైటెడ్ స్టేట్స్. Option B. యునైటెడ్ కింగ్డమ్. Option C. యూరోపియన్ యూనియన్. Option D. ఆస్ట్రేలియా. The correct answer is యూరోపియన్ యూనియన్. Question. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? Option A. అస్సాం. Option B. జార్ఖండ్. Option C. సిక్కిం. Option D. మేఘాలయ. The correct answer is సిక్కిం. Question. ఆసియాలోనే అతిపెద్ద చెరెన్కోవ్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది? దీనిని ఇటీవల నిర్మలా సీతారామన్ సందర్శించారు. Option A. సిక్కిం. Option B. అరుణాచల్ ప్రదేశ్. Option C. లడఖ్. Option D. హిమాచల్ ప్రదేశ్. The correct answer is లడఖ్. Question. దౌత్య శిక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉనితర్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. బెస్ట్ డిప్లొమాట్స్. Option B. వరల్డ్ అఫైర్స్ కౌన్సిల్. Option C. డిప్లొమాటిక్ అకాడమీ ఆఫ్ వియన్నా. Option D. ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్. The correct answer is బెస్ట్ డిప్లొమాట్స్. Question. 2024లో భారతదేశం తన అణ్వాయుధాలను స్వల్పంగా విస్తరించిందని ఇటీవల ఏ సంస్థ పేర్కొంది? Option A. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA). Option B. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI). Option C. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR). Option D. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసార్మమెంట్ అఫైర్స్ (UNODA). The correct answer is స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI). Question. ఖనిజ అన్వేషణలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఉపయోగించనున్నారు? Option A. కర్ణాటక. Option B. జార్ఖండ్. Option C. రాజస్థాన్. Option D. ఛత్తీస్గఢ్. The correct answer is రాజస్థాన్. Question. ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం అమర్నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించింది? Option A. లడఖ్. Option B. హిమాచల్ ప్రదేశ్. Option C. జమ్మూ మరియు కాశ్మీర్. Option D. ఉత్తరాఖండ్. The correct answer is జమ్మూ మరియు కాశ్మీర్. Question. టర్కిష్ ఎయిర్లైన్స్ ఢిల్లీలో ఏ దేశంతో జాయింట్ బిజినెస్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? Option A. సింగపూర్. Option B. మలేషియా. Option C. థాయిలాండ్. Option D. వియత్నాం. The correct answer is థాయిలాండ్. Question.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడానికి పాకిస్తాన్ చైనా యొక్క ఘడితో ఏకీభవిస్తోంది. Option A. నేపాల్, Option B. బంగ్లాదేశ్, Option C. శ్రీలంక, Option D. పాకిస్తాన్. The correct answer is పాకిస్తాన్. question. సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే 2025 ఆర్థిక నిర్వహణలో ఏ రంగానికి సంబంధించింది? Option A. కరెన్సీ మారకం రేట్లు, Option B. సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం నిల్వలు, Option C. అంతర్జాతీయ రుణ మార్కెట్లు, Option D. క్రిప్టోకరెన్సీ నిబంధనలు. The correct answer is సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం నిల్వలు. question. హెక్సాగన్ కొత్త హ్యూమనాయిడ్ అయోన్ నిర్మించడానికి మరియు అమలు చేయడానికి ఏ సాంకేతికతను ఉపయోగించింది? Option A. AMD, Option B. ఎన్విడియా రోబోటిక్స్ మరియు AI సాఫ్ట్వేర్, Option C. గూగుల్ AI, Option D. టెస్లా బాట్. The correct answer is ఎన్విడియా రోబోటిక్స్ మరియు AI సాఫ్ట్వేర్. question. కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ యొక్క కొత్త జాబితా నోటిఫికేషన్ను జూలై 31 వరకు ఏ సంస్థకు నిలిపివేసింది? Option A. జనరల్ కులం, Option B. షెడ్యూల్డ్ కులం, Option C. ఇతర వెనుకబడిన తరగతులు, Option D. షెడ్యూల్డ్ తెగ. The correct answer is ఇతర వెనుకబడిన తరగతులు.